హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఈరోజు చికెన్ టిక్కా చేస్తున్నా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకేలాగా కాకుండా ఇది సింపుల్గా కూడా అయిపోతుంది. పెద్ద పని కూడా ఏం లేదు దీంతో అయితే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బోన్లెస్ చికెన్ తీసుకున్నా నేనైతే. ఇక్కడ చికెన్ తెచ్చుకున్న కదా, దాంట్లో బొక్కలు లేనిది పక్కకు పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొంచెమని గరం మసాలాలు అంటే లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా అలాంటివి వేసుకొని మంచిగా ఇది నూనె వేసుకొని కలిపి ఒక అర్ధగంట పక్కకు పెట్టుకున్నా. ఆ తర్వాత గ్యాస్ ముట్టించుకొని దాని మీద కలుపుకుంటూ మధ్యలో 2-3 సార్లు కలుపుకుంటూ ముక్క ఉడికిందా ఉడకలేదా అని చూసుకుంటూ, మనకు చికెన్లో నీళ్ళు ఊరుతాయి కదా, ఆ నీళ్ళు ఊరి ఇంకిపోయిందాక ఉడకనిచ్చుకున్నా. మనం ఎగస్ట్రా నీళ్ళు అయితే దీంట్లో పోసుకోవద్దు, చికెన్లో ఊరే నీళ్ళే సరిపోతుంది. ఇలా ఉడికినాక దీన్ని మొత్తం చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇది ఒకసారి మామూలుగా తిప్పుకున్న కిందికి మీదికి మిక్సీగా పట్టుకున్న. ఆ తర్వాత ఒక బౌల్ అంతా పుట్నాల పప్పు వేసుకొని కలుపుకుంటూ కిందికి మీదికి పుదీనా కొత్తిమీర వేసుకుంటూ ఇది మొత్తం ఫైన్ పేస్ట్ అయ్యేటట్టు చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ అయినాక మనకు బైండింగ్ వస్తుంది, చేతిలోకి తీసి చూసుకుంటే ముద్దలాగా. అలాంటప్పుడు తీసి పక్కకు పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇది కూడా మంచిగా కలుపుకొని దీన్ని కిందికి మీదికి కారం మసాలా అన్నీ పట్టేటట్టు ఒక పక్కకు ఒక కోడిగుడ్డు తీసుకున్నాను నేను. ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక గుడ్డు వేసుకొని దాంట్లో ఉప్పు కారమే, ఎందుకంటే గుడ్డు మిశ్రమానికి ఉప్పు కారం లేకుండా కవస వాసన వస్తుందని ఉప్పు కారమే వేసుకున్నా, ఎక్కువ వేరే ఫ్లేవర్ లేదు. మంచిగా గిల కొట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నేను డీప్ ఫ్రైకి నూనె పోసుకొని దీన్ని మనం పెసర గారెలు పప్పు గారెలు లాగా చేసుకొని పల్చగా ఉత్తుకోవాలి. ఉత్తుకున్న మిశ్రమాన్ని మనం కోడిగుడ్లో డిప్ చేసుకొని కడాయిలో వేసుకొని మనం డీప్ ఫ్రైకి నూనె పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రైకి నూనెలో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చుకొని తీసి సర్వ్ చేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీంతో పాటు పచ్చిపులుసు అయినా రసమైనా ఏది ఉన్న కాంబినేషన్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పచ్చిపులుసు మసాలా పెట్టి తీసుకున్న, కాంబినేషన్ చాలా టేస్ట్గా కూడా ఉంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఉంటే కూడా ఇలా వెరైటీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. నాకైతే నా మనవళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. నాకు కూడా చాలా తృప్తి అనిపించింది నా మనవళ్ళు తినేసరికి అయితే. ఒకసారి ఇలా ట్రై చేయండి. సేమ్ క్వాంటిటీ మటన్తో కూడా ఇలానే చేసుకోవచ్చు, కాకుంటే అది కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. మటను కీమా తెచ్చుకొని అయితే అది కూడా బోన్ లేకుండా తెచ్చుకొని మటను కుక్కర్లో ఉడకబెట్టుకొని సేమ్ ఇలాగే చేసుకుంటే అది కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కు ప్లీజ్.